యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మరొక మంగళవార దినం శ్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి, నశించిపోయే వారి పట్ల బాధ్యత కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి, దేశ క్షేమం కొరకు ప్రార్థించడానికి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మొదటి నుండి గమనించినట్లయితే, కింక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉన్న ఎడల ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమంటే యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి. వినువారును గ్రహించుటకు నీ ఆత్మ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మనం ధ్యానించేటువంటి స్త్రీ ఫీబే. ఈమె కెంక్రేయాలో ఉన్న సంఘ పరిచారకురాలు. కొరింథు ఓడరేవు అయినటువంటి కెంక్రేయాలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలు ఫీబే. ఈమె మన సహోదరి అని అపోస్తలుడైన పౌలు భక్తుడు మనకు పరిచయం చేస్తున్నాడు. పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావాల్సినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఫీబే సంఘ పరిచారకురాలు. దేవుని కొరకు, దేవుని పరిచర్య చేయడానికి తనను తాను సమర్పించుకుంది. దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని సేవ చేయాలని అనేటువంటి భారము ఆమె కలిగి ఉంది. దేవుణ్ణి వెంబడించినటువంటి స్త్రీ, దేవుని ఆజ్ఞలు అనుసరించినటువంటి స్త్రీ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండి పరిచర్య చేసినప్పుడు అనేక మంది స్త్రీలు ఆయనను వెంబడించారు. ఆయన పరిచర్యలో స్త్రీలు పాలిభాగస్తులయ్యారు. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా ఆయన సేవా పరిచర్యలో అనేక మంది స్త్రీలు ఆయనను వెంబడించారు, ఆయనను అనుసరించారు, ఆయన చేసిన సేవలో పాలిభాగస్తులయ్యారు. ఆయా గ్రామాలు సంచరించుచు దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు స్త్రీలు ఆయనతో కూడా వెళ్ళి అనేక గ్రామాల్లో దేవుని వార్తను ప్రకటించారు. నమ్మకమైనటువంటి వారుగా, భక్తిపరులుగా, యథార్థవంతులుగా స్త్రీలు దేవుని పరిచర్యలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో రక్షణ పొందినటువంటి బిడ్డలను బలపరచడానికి కొంతమంది స్త్రీలు నిలబడ్డారు. కొన్ని చోట్ల పురుషులు నిలబడ్డారు, కొన్ని చోట్ల యవనస్తులు నిలబడ్డారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలలో మరి వాక్యము చెప్పగలిగే అనుభవము పురుషులలో లేని సమయంలో ఒక స్త్రీయే మరి చదువుకొని జ్ఞానం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవునికి సమర్పించుకున్నట్లయితే అక్కడ స్త్రీలు నిలబడేవారు, మరి కొన్ని చోట్ల పురుషులు నిలబడగలిగేవారు. ఈ విధంగా మరి కెంక్రేయాలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలుగా ఫీబే నిలబడింది. అందుకనే ఆమె మన సహోదరి అని మరి పౌలు భక్తుడు పరిచయం చేస్తున్నాడు. పరిశుద్ధులకు తగినట్టుగా ఆమె పరిశుద్ధురాలు, ఆమె యథార్థవంతురాలు. ఫీబే దేవుని కొరకు సమర్పించుకొని దేవునికి సాక్షిగా, దేవునికి నమ్మకంగా నిలబడ్డటువంటి స్త్రీ. అందుకనే పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు ఆమెను చేర్చుకోండి, ప్రభువునందు ఆమెను చేర్చుకోండి. పరిశుద్ధులకు తగినట్టుగా ఆమె పరిశుద్ధురాలు గనక మీరు కూడా పరిశుద్ధంగా ఉండి ఆమెను అనుసరించండి, ఆమెను వెంబడించండి, ఆమెను చేర్చుకోండి, ఆమెకు కావలసిన సహాయం చేయండి. ఆమె నాకును అనేకులకును సహాయురాలై ఉన్నట్లుగా మరి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆమె అనేకులను ఆదరించిన స్త్రీ, అనేకులకు మేలు చేసిన స్త్రీ, అనేకులకు దేవుని మాటలు బోధించినటువంటి స్త్రీ, అనేకులకు సత్య మార్గాన్ని బోధించినటువంటి స్త్రీ. ఎంతో గొప్ప సమర్పణ, ఎంతో గొప్ప ఏర్పాటు కలిగినటువంటి స్త్రీ. కాబట్టి ఆమె విషయంలో
మరి పౌలు భక్తుడు అంత సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. దేవునికి మహిమకరంగా నిలబడ్డటువంటి స్త్రీ. కాబట్టి ఆమెను మన సహోదరి, పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను చేర్చుకోండి. ఆమె ఆయా అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి మీ యొద్దకు వచ్చినప్పుడు ఆమెకు సహకరించండి. సేవా పరిచర్యలో సహకరించండి. అన్ని విషయాల్లో కూడా ఆమెకు తోడుగా ఉండండి అని మరి అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి చూడండి, అపోస్తలుడైన పౌలు భక్తుడు గలతీయులకు ఏమని రాస్తున్నాడంటే 6వ అధ్యాయము 6వ వచనంలో, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. వాక్యోపదేశం పొందువాడు అంటే వాక్యం వినేవాడు. వాక్యాన్ని ఎవరైతే బోధిస్తున్నారో ఆ బోధను వినేవాడు వాక్యోపదేశం పొందేవాడు గనక ఆమె ద్వారా మేలు పొందుకుంటున్నాడు. ఆమె ద్వారా సత్యమార్గంలో నడుస్తున్నాడు. ఆమె ద్వారా మంచి ఆలోచనలు, మంచి వివేచన, ఎందుకంటే దేవుని మాటలు వింటున్నాడు కాబట్టి దేవుని సేవకురాలుగా ఆమె ఇచ్చేటువంటి సలహాలు, దేవుని చిత్త ప్రకారం ఆమె చెప్పేటువంటి మాటలు సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు మేలుకరంగా ఉన్నాయి. కాబట్టి ఉపదేశించే వారికి, ఉపదేశం వినేటువంటి వారు మంచి పదార్థములలో భాగం ఇయ్యాలని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు మంచి పదార్థాలలో భాగం ఇయ్యండి. ఆమెను చేర్చుకోండి. ఏ విధంగా చేర్చుకోవాలి? ఏ విధంగా చేర్చుకోవాలి? పరిశుద్ధులకు తగిన రీతిగా. అందుకని తిమోతికి రాస్తున్నాడు చూడండి పౌలు భక్తుడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. చూసారా ఎంత మంచి మాటలు వ్రాయబడ్డాయో. తల్లులని, వృద్ధ స్త్రీలను చేర్చుకోండి. అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించు. అదేవిధంగా అనాథలైనటువంటి విధవరాలను సన్మానింపుము. మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలు, పవిత్రమైన చూపులతో దేవుని సేవకులను మరి గౌరవించాలి. దేవుని సేవకులను ప్రేమించాలి. మీ అక్క వలె, మీ చెల్లెళ్ళ వలె, మీ తల్లి వలె వారి ఎడల మీరు పవిత్రమైన హృదయం కలిగినటువంటి వారిని అనుసరించండి. ఎందుకంటే బాధల్లో, వేదనలో, కష్టాల్లో, కన్నీళ్ళల్లో సేవకురాలు ఎంతగానో మీ కొరకు ప్రయాసపడి, మంచి ఆలోచనలు ఇచ్చి, మీ కొరకు ప్రార్థించి, మీ కొరకు ఉపవాసం ఉండి, మీ కొరకు ప్రార్థన చేసినటువంటి ఒక తల్లిగా ఆమె విషయంలో మీరు పవిత్రమైన ఆలోచనలు కలిగి ఉండండి. మీరు కలిగి ఉన్న వాటిలో మరి ఆమెకు పెట్టండి. ఆమెకు సహకరించండి. దేవునికి చేసినట్లుగా ఆమెకు చేయండి. పరిశుద్ధులకు తగిన రీతిగా ప్రభువునందు ఆమెను చేర్చుకోండి. ప్రభువునందు మనకు చెల్లి, ప్రభువునందు మనకు అక్క, ప్రభువునందు మనకు అన్న, ప్రభువునందు మనకు తల్లి. ఆ విధంగా చేర్చుకున్నప్పుడు ప్రతిఫలం మనకు దొరుకుతుంది. దీవెనలు మనకు దొరుకుతాయి. మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. కాబట్టి సేవకురాలు, సంఘ పరిచారకురాలు ఫీబే సంఘము కొరకు బాధ్యత కలిగి సంఘాన్ని హెచ్చరించుచు, సంఘాన్ని బలపరచుచు, వారు వ్యాధుల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఆదరించుచు, వారి నిమిత్తం కన్నీరు కార్చుచు ప్రార్థించుచున్నటువంటి సంఘ పరిచారకురాలు. ఆమెకు తోడుగా నిలబడండి. ఆమె ఒక గ్రామానికి మరి ప్రార్థన కూడిక నిమిత్తం వెళ్ళినప్పుడు ఆమెతో కలిసి వెళ్ళండి. ఆమెకు అండగా నిలబడండి. ఆమెకు తోడుగా నిలబడండి. ఆమెకు కావలసినటువంటి అవసరతలను మీరు తీర్చండి. ఎందుకంటే ఆమె మన నిమిత్తం ప్రయాసపడుతుంది. ఆమె మన కొరకు ప్రార్థిస్తున్నటువంటి తల్లి గనుక ఆమె విషయంలో మీరు జాలి కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి. ఆమెకు ఏ విధమైన అనారోగ్యం కలిగినా, ఆమెకు ఒకవేళ ఏ విధమైనటువంటి ఆర్థిక అవసరం ఉన్నా మీరు సహాయం చేయండి. ఎందుకంటే ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. అంటే అర్థం ఏంటి? సంఘంలో ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు, వారి వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు, కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఆమె సహాయం చేసింది. ఆర్థిక పరంగా సహకరించింది, ప్రార్థనాపూర్వకంగా సహకరించింది,
దేవుని మాటలు చెప్పి ధైర్యపరిచింది. కృంగిపోయిన సమయంలో, మరి వ్యాధి బాధల్లో ఉన్న సమయంలో, ఆదరణ లేని సమయంలో ఎంతగానో ఆమె ఆదరించింది. దేవుని మాటలు చెప్పి ఆదరించింది. ఒక తల్లి వలె ఆదరించింది. ఒక తండ్రి వలె మరి ఆర్థికంగా సహకరించింది. ఎన్నో రకాలుగా మనందరికి కూడా ఆమె సహాయం చేసింది కాబట్టి ఆమెను అక్క చెల్లె వలె, తల్లి వలె ఆమెను చేర్చుకొని, ఆమెను పరామర్శించి, ఆమె యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు ఆమెకు తోడుగా ఉండాలి. ఆమెకు సహాయం చేయాలి అని పౌలు భక్తుడు మరి ఆమె విషయంలో మరి సంఘమును హెచ్చరిస్తున్నాడు. సంఘమును హెచ్చరించి మరి తోడుగా నిలబడండి అని ఆమె నిమిత్తము సంఘమునకు సిఫారసు చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ సంఘాన్ని నడిపించేటువంటి సేవకుల విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. వారి యోగక్షేమాలు చూసుకోవాలి. వారి ప్రతి అవసరంలో మీరు పాలుభాగస్తులుగా ఉండాలి. అందుకనే భక్తుడు ఏమని చెప్తున్నాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుడు బలపరిస్తేనే సేవకులు ఏదైనా చేయగలరు. దేవుడు మాట్లాడితేనే సంఘమునకు దేవుని మాటలను అందించగలరు సేవకులు. సేవకులు దేవుని సన్నిధిలో కనిపెట్టవలసి ఉంది. దేవుని సన్నిధిలో గోజాడవలసి ఉంది. వాక్యం కొరకు సిద్ధపడాలి. మరి అనేక విషయాలు తెలుసుకోవాలంటే, వాక్యంలో ఉన్న సత్యములను బోధించాలంటే దేవుని సన్నిధిలో వారు ప్రార్థించేవారు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండేవారు. దేవుని సన్నిధిలో సంఘము నిమిత్తం కన్నీరు కార్చేటువంటి వారు. దేవుడు బలపరచకపోతే వారు ఏమి కూడా చేయలేరు. కనుక మరి మీరు ఎంతో వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని మరి పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. అదేవిధంగా ఫీబా కూడా ఆమె సంఘ సేవకురాలుగా, సంఘ పరిచారకురాలుగా మరి అందరి విషయంలో ఆమె బాధ్యత కలిగి ఉంది. ఆమె వారి అవసరతల్లో తోడుగా నిలబడి ఉంది. హెచ్చరించేటువంటి ఒక సేవకురాలుగా, బలపరిచే సేవకురాలుగా ఆమె ఉంది. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. సేవకులు బలంగా ఉంటేనే సంఘం బలపరచబడుతుంది. సేవకులు ప్రార్థిస్తేనే సంఘం సంతోషించగలుగుతుంది. సేవకులు ప్రార్థిస్తేనే సంఘం అభివృద్ధి చెందగలుగుతుంది. కాబట్టి మీరు ఉన్న వాటిలో మంచి పదార్థాలను వారికి మరి అందించవలసి ఉంది. వారికి ఆర్థికంగా సహకరించవలసి ఉంది. ప్రతి విషయంలో తోడుగా నిలబడవలసి ఉంది. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. వారి శ్రమలో మనం పాలు పొందాలి. వారి ఇబ్బందుల్లో, వారి ప్రయాణాల్లో మనము పాలు పొందాలి. ఆర్థికంగా సహకరించాలి. ప్రతి విషయంలో కూడా తోడుగా నిలబడగలగాలి. అందుకనే నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలను. మరి ప్రతి అవసరంలో తోడుగా ఉండాలి. బోధించేటువంటి వారికి మనం అన్ని పదార్థాల్లో కూడా మరి మంచి వాటిని అందించాలని మరి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి 16వ వచనం చూడండి. నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. కొంతమంది సేవకులకు సహకరిస్తారు. కొంతమంది పాలిభాగస్తులు కాలేరు. కొంతమంది సేవకులను అర్థం చేసుకోలేరు. కొంతమంది సేవకులకు ఇయ్యలేరు. ఆర్థికంగా సహకరించలేరు. వారు ఏం తిన్నారు, ఏమి ఎటెళ్తున్నారు, ఏ విధంగా ఉన్నారు, వారి ఆరోగ్యం ఏ విధంగా ఉంది గ్రహించలేరు. కానీ మరి ఫిలిప్పి సంఘం మాత్రం ఏ విధంగా సేవకుల విషయంలో ఆసక్తి కలిగి ఉంది, వారి శ్రమల్లో పాలిభాగస్తులై ఉన్నారో మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. చూడండి, నా అవసరం తీర్చుటకు సహాయము చేసిరి. మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయము చేసిరి. ప్రతి అవసరం తీర్చారు. ప్రతి విషయంలో మరి కాపాడారు. సేవకులు ఏ విధంగా ఉన్నారో వారి ఆరోగ్య విషయంలో తోడుగా ఉన్నారు. ఆత్మల భారము కలిగి మరి అనేకులకు సువార్త ప్రకటించుటకు రాత్రనక పగలనక వారు చేసేటువంటి ప్రయాణాల వల్ల ఎన్నో ఆపదలు కలుగుతాయి. అనారోగ్యాల వల్ల ఎన్నో ఆపదలు కలుగుతాయి. ఎన్నో రకములైనటువంటి శోధనలు, దుష్టుడైన అపవాది ఎన్నో అడ్డంకులు, ఆటంకులు కలగజేసి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆటంకపరచడానికి, ఎదురు తిరగడానికి,
మరి సేవకుల మీద కర్రలతో, మరి మాటలతో వారిని బాధ పెట్టడానికి, కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో మరి తోడుగా నిలబడగలగాలి. సువార్తను విరివిగా ఆయా గ్రామంలో సంచరించుకుంటూ ప్రకటిస్తున్నప్పుడు సంఘము సహకరించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మరి సంఘం ఎంతో అద్భుతంగా ఆశీర్వదించబడుతుంది. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు గాని, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నేను మీ ద్వారా నాకేదో లాభం కలుగుతుందని నేను ఈ విషయాలు చెప్పట్లేదు. మీరు ఆశీర్వదించబడాలంటే, మీరు విస్తారంగా ఫలించాలంటే, మీరు విస్తారంగా అభివృద్ధి చెందాలంటే, మీ పిల్లలు దీవించబడాలంటే, మీరు ఉన్నతమైన స్థితిలోకి రావాలంటే, దేవుని సేవకులను గౌరవించాలి. దేవుని సేవకులకు సహకరించాలి. దేవుని సేవకులకు భాగం ఇయ్యాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మీరు విస్తారంగా ఫలిస్తారు. నా లాభం కొరకు నేను ఏది కూడా చేయట్లేదు, కానీ మీరు విస్తారంగా ఫలించాలంటే మరి సేవకులను గౌరవించి మీరు కలిగి ఉన్న వాటన్నిటిలో కూడా వారికి భాగం ఇచ్చినప్పుడు మీరు ఎంతగానో దీవించబడతారని అపోస్తలుడైన పౌలు భక్తుడు సంఘములను హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల, రోమా 16:2 ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయండి. మీ అవసరం ఆమెకు ఉన్నట్లయితే మీరు సహాయం చేయండి. ఎందుకంటే ఆమె మీ కొరకు నిలబడింది, మీ కొరకు ప్రత్యేకపరుచుకుంది, మీకు పరిచర్య చేయడానికి దేవునికి సమర్పించుకుంది. ఫీబే ఎంతో సమర్పణ కలిగినటువంటి స్త్రీ. ఆమె ఎంతో సహాయకురాలు. ఆమె ఎంతో మరి పరిచర్య చేసినటువంటి స్త్రీ, దేవునికి లోబడినటువంటి స్త్రీ, పరిశుద్ధురాలు. యథార్థంగా ఆమె దేవుని పరిచర్య చేస్తుంది. సంఘములో కాపరి దేవుని వాక్యాన్ని బోధించాలంటే సంఘమంతా కూడా సహకరించాలి. పాటలు పాడేవారు, వాక్యము చదివేటువంటి వారు, ప్రార్థించేటువంటి వారు అనేకులు సంఘంలో ముందుగా ఉండి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయవలసి ఉంది. ఒక గ్రామానికి సువార్తకు వెళ్ళాలంటే వాహనం సిద్ధపరచవలసి ఉంది. అదేవిధంగా దానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, దానికి కావలసిన ఖర్చులు ఉన్నాయి, దానికి కావలసినటువంటి ప్రార్థన అవసరం ఉంది. ప్రతి విషయంలో కూడా మరి ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగాలి. సేవకులకు సహకరించాలి. ఒక స్త్రీగా సంఘాన్ని కాపాడుతుంది అంటే, సంఘ పరిచర్య చేస్తుందంటే ఆమెకు కావలసిన ప్రతి అవసరాన్ని మరి సంఘం తీర్చగలిగేటట్టు ఉండాలి. ఆమె ఆరోగ్య విషయం ఏ విధంగా ఉంది, ఆమె ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆమె యొక్క మరి అనుదిన చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఆమె అవసరాలు తీరగలుగుతున్నాయా లేదా గమనించుకోవాలని మరి ఇక్కడ సెలవిస్తున్నారు. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్న ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. ఆమె ఒకప్పుడు మీకు సహాయం చేసింది. ఒకప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా మీకు సహాయం చేస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని అందిస్తుంది, దేవుని మాటలను బోధిస్తుంది, దేవుని ఉద్దేశాలను బయలుపరుస్తుంది, దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది, మీ కొరకు కన్నీరు గారుస్తుంది. ఇంతకంటే సహాయం ఎవరికి కావాలి? ఇంతకంటే సహాయం ఏం కావాలి? మన నిమిత్తం ప్రార్థించేటువంటి సంఘ కాపురి మనకున్నారంటే మనం ధన్యులమని గ్రహించాలి. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. కాబట్టి మనం అన్ని విషయాల్లో ఆమెకు సహకారులుగా ఉండాలి. దేవుని కొరకు ఆమె సమర్పించుకొని తన జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని సేవా భారాన్ని కలిగి ఉన్నటువంటి స్త్రీ, దేవుని పరిచర్య విషయంలో భారం కలిగినటువంటి స్త్రీ. ఏ కుటుంబంలో ఎవరు బలహీనంగా ఉన్నారు, ఏ కుటుంబంలో ఎవరు వెనకబడి ఉన్నారు, ఏ కుటుంబంలో ఎవరు ఈ దినమున దేవుని సన్నిధికి రాలేకపోయారు, ఎవరు ఏ వ్యాధితో ఉన్నారు, సేవకులు ఈ విషయాలన్నీ గమనించి
వారి నిమిత్తం ప్రార్థిస్తూ ఉంటారు. వారి నిమిత్తం దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటారు. సంఘం యొక్క భారము సంఘ కాపరి మరి మోయుచున్నారు గనుక మనం వారి విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. వారి అవసరతలు ఏమై ఉన్నాయో మనం గమనించాలి. ప్రతి అవసరం తీర్చవలసి ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సంఘ పరిచారకులకు మనం సహకరిస్తున్నామా? మన సేవకులకు మనం సహకరిస్తున్నామా? మనకు కలిగిన దాంట్లో మనం వారికి ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నామా? సంతోషంగా వారిని మన గృహాలకు చేర్చుకుంటున్నామా? సంతోషంగా వారిని ప్రభువునందు వారికి ఆతిథ్యం చేయగలుగుతున్నామా? ప్రతి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అటువంటి పరిస్థితులలో మనం వారికి తోడుగా నిలబడ్డప్పుడు వారు ఇంకా ధైర్యంగా, ఇంకా ఎంతో సంతోషంగా అనేక కార్యక్రమాలు చేయడానికి మరి ముందుకు రాగలుగుతారు. వారి కుటుంబాలు మరి దేవుని పరిచర్య విషయంలో ఇంకా అనేకమైన ప్రణాళికలు దేవుని సన్నిధిలో మరి కనిపెట్టి అనేకమైనటువంటి సేవా పరిచర్యను విస్తరింపజేయడానికి ముందుకొస్తారు కనుక అన్ని విషయాల్లో కూడా మనం సహకరించాలి. అన్ని విషయాల్లో కూడా మనం తోడుగా నిలబడాలి. అప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన మన పిల్లలు అభివృద్ధి చెందుతారు. మరి ఉన్నతమైన జ్ఞానం, ఉన్నతమైనటువంటి తెలివితేటలు, ఉన్నతమైనటువంటి మరి వివాహ ఏర్పాట్లు, ఉన్నతమైనటువంటి మరి అభివృద్ధి మరి మీ కుటుంబాల్లో చూడగలుగుతారు. కాబట్టి మీ సేవకులకు సహకరించండి, మీ సేవకులకు తోడుగా ఉండండి. అప్పుడు మీరు దీవించబడతారు. అటువంటి గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.